ఐఎమ్ లిటిల్ లేట్ టుడే. యుఎస్ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్స్ట్రా టైం పెట్టి ప్రాజెక్ట్ ని టైం లో కంప్లీట్ చేయాలి. లతమ్మకి ఎంత సీరియస్ ఉంటుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. ఇట్లా అలాంటి పరిస్థితిని మేము ఫేస్ చేస్తామని కూడా అస్సలు అనుకోలేదు. నేనేం పాపం చేశాను, నాకే కష్టం వచ్చాయి. ఘోరమైన బంధువులు అలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. నా మానా నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలలు పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల పర్వత భూమిలో తొక్కుతున్నట్టు ఎప్పుడైనా మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. హాస్పిటల్ నుంచి అయితే వచ్చాను. లత పరిస్థితి కొంచెం నిలకడగానే ఉంది. కాకపోతే మాకు చాలా అంటే చాలా టెన్షన్ గానే ఉంది. వాళ్ళని కూడా చాలా మంది ఫోన్ చేసి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దానికి. అడుగుతున్నారు, ఎట్లా చేయగలిగినారు మీరు? అంత తెలివి లేకుండా ఎట్లా చేసినారు? చేసేవన్నీ దొంగ యదవులు ఎత్తుకోరు పనులు చూడండి అంటున్నారు. మాకు అది కూడా కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే ఏమిట్రా మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? అది మేము కావాలనుకుని చేయకపోయినా కూడా లత ప్రాణాల మీదకి అయితే వచ్చిందన్నమాట. మెంటల్ అంటే నిద్ర, జుజుబి. సైకో అంటే అమ్మో, అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురా. ఇంత సీరియస్ అవుతుందని మాత్రం మేము కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను ఏదన్నా ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా ఈ సొసైటీ తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చాను అనమాట. ఇంటి కోసము ఇంట్లోకి అయితే వచ్చి. మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో అలుక్కేంటి అనమాట. ఎందుకంటే ఎవరు తినకుండా ఉంటే కూడా ఎట్లుంటది పరిస్థితి? వాడేమన్నా నీలెక్క అవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. అంత ఘోరంగా ఉంటది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి, హాస్పిటల్ ఉన్న వాళ్ళకైనా ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. పిల్లలు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది చాలా అంటే చాలా ఘోరం. నేను మాత్రం బాబుని ఒక్కనే తీసుకొని అయితే వచ్చాను అనమాట. అక్కడనే ఉంచినాము. ఎందుకంటే ఇద్దరిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకోవాలంటే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కూడా ఇబ్బంది కదా. బాబాయ్ మా అక్కడ పడుకొని ఉన్నాడు. బాబాయ్ అయితే నిద్రపోయినట్టు. ఎంతకాలం చెప్పి ఇలా గాడిదల్లాగా దేశం మీద పడి తిరుగుతాం చెప్పాను. అయితే తీసుకొని వచ్చినాము. ఇది చాలా అంటే చాలా టెన్షన్ గా ఉందండి. నాకు ఏం చెప్పాలి? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కూడా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత మైండ్ లేకుండా ఇంత ఏమంటారంటే ఇంత చిన్న విషయాన్ని ఇంత డెలికేట్ గా చేసుకుని మిమ్మల్ని ఇంకా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకి ఏమన్నా ప్రాణాల మీదకి ఎట్లా తెచ్చుకున్నాము? ఇంత సీరియస్ అయింది. ఒక ప్రాణం కొద్దిగా అయితే మాట్లాడితే నాకు వచ్చింది మాట కరెక్టే కదమ్మా. పోయేది. ఆ ప్రాణాల మీదకి తెచ్చేంత నెగ్లెక్ట్ గా నేను ఎట్లా చేసిన అయిపోతావురా పట్టుకోరా మాత్రం నాకైతే చాలా గిల్టీగా ఉందండి. ఎందుకనంటే తనకి నాశనం అయిపోతావురా నువ్వు. నిజంగా ఏం తెలియదు. నేను చేసిన ఒక మెయిన్ మిస్టేక్ వల్ల తను ఇప్పుడు ప్రాబ్లం ప్రజా సేవ అంటారు. మరి కొత్త కొత్త అబద్ధాలు చెప్పాలా ఏందన్నా? ఫేస్ చేస్తుంది. కాకపోతే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే కథలేని మాట అది. అది ఏం మాట్లాడుతుందో నాకు తెలీదు.